హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. భక్తులందరికీ కూడా ముందుగా గోవర్ధన పూజ మరియు దీపావళి శుభాకాంక్షలు. అదేవిధంగా ఎంతో చక్కగా ఆదరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మరొకసారి నా యొక్క పాదాభివందనాలు. మనం కార్తీక దామోదర వ్రతాన్ని జరుపుకుంటున్నాము. ఇందులో ప్రతి భక్తుడు ప్రతిరోజు చేసేది నేతి దీప హారతి. ఈ నేతి దీప హారతి ఇచ్చేటప్పుడు ప్రతి భక్తుడు కూడా పాడేది ఏమిటంటే దామోదర అష్టక స్తోత్రము. ఈ దామోదర అష్టక స్తోత్రము మనకి పద్మపురాణం నుంచి తీసుకోబడిందండి. సత్యవ్రతముని నారదుడు మరియు సౌనకాది ఋషులతో పలికాడు. దీనినే సనాతన గోస్వామి వారు మన యొక్క హరిభక్తి విలాసంలో కూడా ఇచ్చారన్నమాట. దామోదర హారతి సమర్పించేటప్పుడు ఖచ్చితంగా దామోదరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ దామోదర అష్టక స్తోత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు పఠించాలి. ఓకే, గుళ్ళో ప్రభువాళ్ళు పాడుతూ ఉంటారు, మనం కూడా వెనకాల సెల్ ఫోన్లోనో పేపర్లో పెట్టుకొని పాడుతూ ఉంటాం. కానీ దీని వెనక ఉన్నటువంటి ఆ నిగూఢమైన రహస్యం ఏమిటి? అసలు ఈ దామోదరాష్టకం ద్వారా సత్యవ్రత ముని ఆ రాధా దామోదరులని ఏమని ప్రార్థిస్తున్నాడు అనే దాని గురించి మన సనాతన గోస్వామి దిగ్దర్శిని టీకా అనే ఒక పుస్తకంలో దామోదరాష్టకానికి సవివరంగా వివరించారండి. దాన్ని కొద్దిగా మనం ఇవాళ మననం చేసే ప్రయత్నం చేద్దాము. ఇది మీరు ఖచ్చితంగా విన్న తర్వాత మీరు పాడే దామోదరాష్టకంలో, వినకముందు మీరు పాడే దామోదరాష్టకంలో 100% డిఫరెన్స్ ఉండిద్దండి. ఇది ఖచ్చితంగా ఈ ప్రవచనాన్ని 2 సార్లు వినండి. ఒకే రోజు ఒక 1 అవర్ స్పెండ్ చేసి సాయంత్రం మీరు వెళ్ళి దామోదర హారతి ఇవ్వండి. మీ మనసులో ఎంత గూస్ బంప్స్ మూమెంట్ వస్తుందంటే ఐ బెట్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ క్లాస్. ఎందుకంటే ఇది అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఓకే, మనం మన క్లాస్లోకి వద్దాము. ఈ లీలలో కృష్ణుడు దేవాది దేవుడు అని తన యొక్క భగవత్ తత్వాన్ని మర్చిపోయి తను ఏదో ఒక సామాన్య బాలుడిలాగా బిహేవ్ చేస్తాడనమాట. ఎందుకంటే తనకి భక్తుల చేత బందీ అవ్వడం చాలా ఇష్టం అన్నమాట. గౌరాంగ దర్శన్ ప్రభు కూడా చెప్తారనమాట, కృష్ణుడికి ఎన్నో లీలలు ఉన్నాయి, 64 లీలల గల కృష్ణుడు అంటాము,
కళా ప్రపూర్ణుడు అంటాము. కానీ కృష్ణుడు అన్ని లీలల్లో కన్నా కూడా, అన్ని కళల కన్నా కూడా భక్తుల చేత బంధింపబడే కళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. దానినే దామోదర లీలలో కృష్ణుడు ప్రదర్శించాడు అని చెప్తారనమాట. మనం ఇచ్చే ఈ దీపం ఏమిటంటే భగవంతుడికి మన పట్ల ప్రేమని రిప్రజెంట్ చేస్తుందండి. మనమేదో దీపం ఇస్తే ఆ కోరిక నెరవేరిద్ది, దీపం ఇస్తే ఈ లోకానికి వెళ్తాము అన్న ఆలోచన కాకుండా, స్వామి నా ప్రేమని నేను ఇట్లా మీకు ఈ దీపహారతి రూపంలో సమర్పిస్తున్నాను అని స్వామివారి దగ్గరికి వెళ్ళి ప్రేమతో మీరు ఆ దీపహారతిని సమర్పించండి, దీపాలను చూపించండి. మీ మనసులో ఎంత ఆనందం నిండిద్దో మీరే గమనించండి. ఈ దామోదర అష్టకము మనం పాడేది ఏంటిదంటే ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఎట్లా అంటే మన ప్రేమని మనం భగవంతుడి దగ్గర బెగ్ చేస్తున్నాం అన్నమాట. అంటే దీనావస్థలో ఉన్నాం స్వామి మేము, మా యొక్క ప్రేమను స్వీకరించి మాకు సాక్షాత్కారం ప్రసాదించు అనని చెప్పేదే అనమాట. ఫస్ట్ శ్లోకంకి వచ్చేద్దాము. నమామీశ్వరం సచ్చిత్ ఆనంద రూపం అని అంటున్నాడు. సరే ఒకసారి పాడుకుందాం దాన్ని. నమామీశ్వరాం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే వ్రజమానం యశోదాభియోలుక లాబ్ధవమానం పరామృశ్రమత్యంత త్రోదుత్యం గోప్య. చూడండి, ఈ లీల జరిగినప్పుడు కృష్ణుడి యొక్క వయసు 3 సంవత్సరాల 2 నెలలు మాత్రమే అండి. ఇది బృందావనంలో జరగల, గోకులంలో జరిగింది. అందుకే అంత క్లియర్గా ఆయన 2వ లైన్లో గోకులే బ్రజమానం అని చెప్తున్నాడు అనమాట. సరే ఫస్ట్ లైన్కి వద్దాము. నమామీశ్వరం. అసలు ఆ చిన్న బాలుడిని నమస్కరించాల్సిన అవసరం ఏముంది? సరే పోతే పోయింది, నమస్కరించాడు అనుకుందాము. ఈశ్వరం అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు, నమస్కారం ఎందుకు పెడుతున్నాడంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే లీలంతా కూడా శ్రీకృష్ణుడి యొక్క బాల్య లీలకు సంబంధించింది. ఈవెన్ తో కృష్ణ వాజ్ ఏ చైల్డ్, ఎంత మాత్రం కృష్ణుడు తన బాల్య లీలలు ప్రదర్శిస్తున్నాడనని సామాన్యమైన బాలుడులాగా మీరు వ్యవహరించవద్దు అనని మనకి చెప్పడానికి, మనకి తెలియజేయడానికి మాత్రమే సత్యవ్రతముని నమామీశ్వరం సచ్చిదానంద రూపం అని అంటున్నాడు. ఈ సచ్చిదానంద రూపం అంటే ఏంటిదంటే శాశ్వతమైన ఉనికి కలవాడు, పరమజ్ఞాన స్వరూపుడు మరియు పరమానంద స్వరూపుడు అనని అర్థమండి. ఈ యొక్క లీలలో ఆయన ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ శ్లోకంలో భగవంతుడి యొక్క తత్వ విశేషము, రూప విశేషము, పరివార విశేషము, లీలా విశేషము మరియు యశోదామాత యొక్క సౌందర్య విశేషము కూడా తను వివరిస్తున్నాడనమాట. తత్వ విశేషం ఏమిటంటే భగవంతుడి యొక్క వైభవము, ఈశ్వరం. స్వామి నువ్వు ఈశ్వరుడివి, సర్వేశ్వరుడివి, పరమేశ్వరుడివి అని చెప్పి సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు స్తుతించాడు బ్రహ్మ సంహితలో. ఈశ్వర పరమ కృష్ణ సత్ చిత్ ఆనంద విగ్రహ అని. సేమ్ దానినే యాస్టీస్ పిన్ గుచ్చినట్టు కాపీ చేసి సత్యవ్రతముని ఇక్కడ ఇచ్చాడనమాట. ఈశ్వరుడివి, సర్వేశ్వరుడివి, పరమేశ్వరుడివి నువ్వే. నువ్వు ఏ రూపంలో ఉన్నావు? సచ్చిదానంద స్వరూపంలో ఉన్నావు. ఇదే భగవంతుడి యొక్క తత్వ విశేషము. తర్వాత రూప విశేషం కూడా ఇచ్చారండి. ఈ సచ్చిదానంద రూపమే భగవంతుడి యొక్క రూప విశేషము. అదే విధముగా లసత్ కుండలం, ఇది కూడా రూప విశేషమే. లసత్ కుండలాలంటే ఒక డాల్ఫిన్ సొరచేప ఆకృతిలో కలిగి ఉన్నటువంటి భగవంతుడి యొక్క చెవి లోలుకలు ఎంతో అద్భుతంగా ఉన్నాయంట. దానిని కూడా వర్ణిస్తున్నాడు. భగవంతుడికి రకరకాల ఆర్నమెంట్స్ ఉంటాయండి. కాలికి పట్టీలు పెడతాము, నడుముకు వడ్డానం పెడతాము, చేతికి బ్యాంగిల్స్ పెడతాము, ఉంగరాలు పెడతాము, కౌస్తుభం అనే ఉంటుంది, వైజయంతి మాల ఉంటుంది, మంచి మంచి తామర పువ్వులతో మాలలు ఉంటాయి. ఎన్ని మాలలు ఉన్నా సరే, భగవంతుడికి ఎన్ని అలంకారం చేసినా సరే, ఆ అలంకారాల ఆభరణాలన్నిటికీ కూడా అలంకారం కలిగించేవాడే భగవంతుడు అని చెప్పి భాగవతంలో ఇచ్చారనమాట. భూషణాంగం అని. మనం ఒక నగ వేసుకుంటే ఆ నగ వల్ల మనకు ఒక అట్రాక్షన్ పెరిగిద్ది, ఏదైనా 5% 10%. కానీ
నగలు భగవంతుడి ఒంటి మీద అలంకరిస్తే ఆ నగల యొక్క అందమే పెరిగిపోతుంది అంట. అయితే స్వామి పైన తల మీద ఉన్న పగటి దగ్గర నుంచి పాదాల దగ్గర ఉన్న పట్టీల దాకా ఎన్నో ఆభరణాలు ఉన్నా సరే ఈ సత్యవ్రత ముని వాటి గురించి ఎందుకు వర్ణించాడంటే ఆ లసత్ కుండలాలంట సొరచేప ఆకృతిలో కలిగి ఉండి భగవంతుడు నడిచినప్పుడు, గెంతినప్పుడు, ఉట్టి కొట్టడానికి పైకి పరిగెత్తినప్పుడు, లేదంటే ఆవు దూడల్ని కాయడానికి పరిగెత్తినప్పుడు, చెట్లెక్కి దుమికేటప్పుడు ఆ కుండలాలంట భగవంతుడి యొక్క బుగ్గలకి ముద్దాడుతున్నాయంట. ఎంతటి సౌభాగ్యము, ఎంతటి సౌభాగ్యము, ఎంతటి సౌభాగ్యము! సాక్షాత్తు యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత స్తున్వంతి దివ్యైస్తవై వేదై సంగ పదక్ర ఉపనిషదేర్ గాయంతి యం సామగా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్య అంతం నా విదు సురా అసురగణః దేవాయ తస్మై నమః అనని భాగవతం వర్ణించిందండి. ఎం బ్రహ్మ వరుణ ఇంద్ర రుద్ర మరుత స్తున్వంతి ఇట్లా వీళ్ళందరూ కూడా భగవంతుడిని రకరకాల స్తోత్రాలతో స్తుతిస్తున్నారు. అంత గొప్ప గొప్ప వాళ్ళ చేత స్తుతింపబడే స్వామి, ఈ యొక్క సొరచేప ఆకృతిలో ఉన్నటువంటి నీ కుండలాలు నీ యొక్క బుగ్గలను ముద్దాడుతుంటే చూడటానికి ఆ రూపము ఎంత దివ్యమైన రమణీయంగా కనువిందుగా ఉందో స్వామి అని చెప్పి వాటిని వర్ణించి భగవంతుడి యొక్క రూప విశేషాన్ని తెలియజేశాడనమాట ఇక్కడ సత్యవ్రతముని. తర్వాత గోకులే బ్రజమానం. ఈ గోకులం బ్రజమానం అని ఎందుకు ఇచ్చారంటే అది స్వామి యొక్క పరివార విశేషము. తర్వాత భగవంతుడి యొక్క లీలా విశేషాన్ని తెలియజేశారండి. యశోదాభియోలోక లాబ్ధవమానం అని ఎందుకంటే యశోదామాత చిలుకుతున్న వెన్నకుండను పగలగొట్టి ఉట్టికి కట్టిన వెన్నకుండలో నుండి వెన్నను దొంగలించడం అనే అపరాధము చేయుటబడే చక్కరోలు పరిగెత్తువాడు. కానీ అతని కంటే వేగంగా వెంటపడి యశోదామాత పట్టుబడినటువంటి దేవాది దేవుడైన శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామాలు అని సత్యవ్రతముని పలికి ఉన్నాడు అక్కడ. ఈ యోలుక లాబ్ధవమానం అంటే యశోదమ్మకి ఎంతో ఆనందం కలగచేయువాడు అనని భగవంతుడి యొక్క లీలా విశేషాన్ని ఇక్కడ తెలియజేశాడు. ఆయన ఇక్కడ దామోదర లీల జరిగింది కదా, ఆ లీలని ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. పరామృష్టమత్యంతతో నృత్య గోప్య. అదేవిధంగా ఎంతో అదృష్టాన్ని, అత్యంత ఆనందాన్ని ఈ గోకులంలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్వామి కలగజేస్తున్నాడు. ఇది భగవంతుడి యొక్క తత్వ విశేషము. అదేవిధంగా యశోదామాత యొక్క సౌందర్య విశేషాన్ని ఈ యొక్క ఫస్ట్ స్టాంజాలో సత్యవ్రతముని వివరించాడండి. రెండవ స్టాంజాకి వెళ్దాము. రెండవ అష్టకం. రుదంతం ముహుర్నేత్ర యుగ్మమృజంతం కరాంబోజయుగ్మేన సాతంకనేత్రం ముహుశ్వాసకంపత్రిరేకాంకకంఠ స్థితగ్రైవ దామోదరం భక్తిబద్ధం. చూడండి, ఫస్ట్ లైన్లోనే మొదలుపెట్టాడు. రుదంతం ముహుర్నేత్ర యుగ్మమృజంతం అనని. తల్లి చేతిలో కర్రని చూసి అతను ఏడుస్తూ తన రెండు కళ్ళను తన కమల హస్తాలతో మరలా నులువుకుంటున్నాడు. అతని కళ్ళు భయముతో కూడి ఉన్నవి మరియు అతని మెడలో శంఖము వలె 3 గీతలు ఉన్నట్టి ముత్యాల హారము ఉంది. అతడు ఏడవడం వల్ల త్వరితగతిన ఊపిరి పీల్చుకొనుట వలన ఊగుతూ ఉన్నది. అతడి ఉదరము తాడు చేత కాక తన తల్లి యొక్క విశుద్ధ ప్రేమ చేత కట్టబడినది. అటువంటి దేవాది దేవుడైన శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామాలు. ఫస్ట్ స్టాంజాలో మనం చెప్పుకుంది ఏంటంటే సత్ చిత్ ఆనంద రూపము, శాశ్వతమైన ఉనికి, పరమజ్ఞాన స్వరూపుడు, పరమానంద స్వరూపుడు, ఆనంద స్వరూపుడు అని చెప్పి ఆయనే చెప్పాడు. ఇక్కడేం చెప్తున్నాడు? అతడు ఏడుస్తూ రుదంతం ముహుర్నేత్ర తన 2 కళ్ళను నలుముకుంటూ తన తల్లి చేతిలో కర్ర, యశోదామాత చేతిలో ఉన్న స్టిక్, ఆ బెత్తాన్ని చూసి ఏడుస్తున్నాడంట స్వామి. ఎంతటి వైభవం చూడండి.
అందరి ఏడుపులు లెక్కగట్టి ఎవరి బాధని తీర్చి అందరికీ అభయంబు నిచ్చు చేయి అనని కీర్తన చేశాడు అన్నమయ్య. అటువంటి స్వామి ఇక్కడ ఏం చేస్తున్నాడు, తన తల్లి చేతిలో ఉన్న చిన్న కర్రను చూసి ఏడుస్తున్నాడండి. ఇది భగవంతుడి యొక్క లీలా విశేషము. ఫస్ట్ 2 లైన్లు కూడా ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఒక పాయింట్, ఒకే ఒక్క మాట ఈ లైన్లో గుర్తుపెట్టుకొని జీవితంలో మనము కడదాకా గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క పదం ఏమిటంటే భక్తిబద్ధం. భగవంతుడి యొక్క గుణ విశేషము. ఫస్ట్ 2 లైన్లలో రుదంతం ముహుర్నేత్ర యుగ్మ మృజంతం కరాంబోజ యుగ్మేన సాతంక నేత్రం. ఇదేమో భగవంతుడి యొక్క లీలా విశేషము. ఎవరు చేయగలుగుతారండి ఇటువంటి అద్భుతమైన లీలలన్నీ? సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి స్వామి తల్లి చేతిలో ఉన్న కర్రను చూసి ఏడుస్తా తన కళ్ళని నలుపుకుంటున్నాడు అనమాట. దేనికి నలుపుకుంటున్నాడని హరిశౌరి ఏం చెప్తారంటే, అప్పుడు అనుకుంటాడంట అతను ఏమని, నా యొక్క 2 కళ్ళు సూర్యవంశము మరియు చంద్రవంశాన్ని రిప్రజెంట్ చేస్తాయి. ఒక కన్నేమో సూర్యుడు, మరొక కన్నేమో చంద్రుడు. ఇప్పుడు కనుక నేను ఏడ్చానంటే నా కంటికి ఉన్నటువంటి ఈ మస్కర కాజల్, ఆ కాటుక కరిగి నా ఒళ్ళంతా వ్యాప్తి చెందుతుంది. తర్వాత నా స్నేహితులు గోపబాలురు అందరూ చూసి అరే కృష్ణుడు ఏడ్చాడు అని చెప్పి చూస్తే నా యొక్క 2 వంశాలకి ఎంతటి అపకీర్తి అని చెప్పి తను ఆ నీటిని కిందకు రానియకుండా తను తల్లి చేత భయపడి ఉన్నాడు కాబట్టి తన 2 చేతులతో ఆ కంటలని రుద్దుతున్నాడండి. అట్లా భగవంతుడి యొక్క గుణ విశేషము భక్తిబద్ధం. తను తల్లి చేతిలో ఉన్న తాడుకి కాక ఉదరంకి కట్టబడిన తాడు చేత కాక తన తల్లి యొక్క విశుద్ధమైనటువంటి ప్రేమ చేత కట్టబడ్డాడు. కాబట్టి ఏ దామోదరుడైతే తన తల్లి విశుద్ధ ప్రేమ చేత బంధింపబడ్డాడు అతడికి నా గౌరవపూర్వక వినయపూర్వక నమస్కారాలు ప్రణామాలు అని సత్యవ్రతముని తెలియజేశాడండి. ఫస్ట్ శ్లోకంలోనేమో రూప విశేషము, లీలా విశేషము, తత్వ విశేషము, గుణ విశేషము, సౌందర్య విశేషం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. భగవంతుణ్ణి ఎంతగా వర్ణించాలో అంతగా వర్ణించాడు. సేమ్ అదే ప్యాటర్న్ 2వ లైన్లో కూడా, అదే 2వ పేరాలో కూడా ఫాలో అయ్యాడు. లీలా విశేషము, గుణ విశేషము. ఈ భక్తిబద్ధం అనే పదం చాలా ఇంపార్టెంట్, దీన్ని గుర్తుంచుకోండి ప్రతి ఒక్కళ్ళు. అంత వివరించాడు. 3వ శ్లోకం మొత్తం కూడా భగవంతుడి యొక్క గుణ విశేషాన్ని వివరిస్తున్నాడండి. ఏమంటున్నాడు 3వ శ్లోకంలో, ఇతి దృక్స్వలీలాభిర్ ఆనందకుండే స్వఘోషం నిమజ్జంతామఖ్యాపయంతం తదీయేషితగ్నేషు భక్తైర్జితత్వం పునః ప్రేమతస్తాం శతావృతి వందే. ఇటువంటి బాల్యలీలల చేత గోకుల వాసులను పార్యవశ్యపు మడుగులో ముంచెత్తుతున్నాడు. గౌరవ ప్రపత్తుల మిశ్రితము కాని అనోన్య విశుద్ధ ప్రేమ గల భక్తులకు తాను వశమవుతాడని, మహోన్నత దివ్య విజ్ఞానం కలిగిన భక్తులకు అతడు ఈ విధముగా అభయమిస్తున్నాడు. అట్టి దామోదర భగవానునికి మిక్కిలి ప్రేమతో నేను తిరిగి అనేక వందల సార్లు ప్రణామాలు అర్పిస్తున్నాను. మీరు చూడండి ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ పదం చెప్పారో. గౌరవ ప్రపత్తులు మిశ్రితము కానీ అనోన్య విశుద్ధ ప్రేమ గల భక్తులకు తాను వశమవుతాడని చెప్తున్నాడనమాట స్వామి. అంటే ఐశ్వర్య భావనలో నన్ను ఆశ్రయించే భక్తుల కన్నా కూడా ప్రేమ మార్గంలో నన్ను ఆశ్రయించే భక్తులకే నేను బందీ అయిపోతాను. అంటే నాకు గౌరవం కానీ అవేం వద్దయ్యా, నాకు కావాల్సిందేంటి, నీ ఇంట్లో నీ పిల్లల్ని లేదంటే నువ్వు నీ భార్య పట్ల చూపించే ప్రేమ కన్నా ఇంకొక ఎక్కువమైనటువంటి, అంటే కంపారిజన్ కాదు, స్వామికి అటువంటి ప్రేమ ఇవ్వాలన్నమాట. మనము ఒక చిన్న బాలుడిని ఎంత కేర్ తీసుకొని ప్యాంపర్ చేసి లాలా బుజ్జి కన్నా అని టైం టు టైం అతనికి మనం ఎంత అటెన్షన్ ఇస్తామో స్వామికి కూడా ప్రేమతో అటువంటి అటెన్షన్ ఇచ్చి మనము ఆ ప్రేమను చూపగలిగితే మనకి కూడా బందీ అయిపోతాడు అని చెప్పి
ఇక్కడ వివరించారనమాట. ఈ శ్లోకంలో స్వామి యొక్క గుణ విశేషాన్ని వర్ణించారు. ఇక్కడ కృష్ణుడు మనకేం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే, నా భక్తులే నాకు అధికం, మద్భక్త పూజ అధికహ అంటారు ఒక చోట. అంటే నువ్వు నన్ను పూజించేదానికన్నా నా భక్తులని ఆరాధించు, నా భక్తులకి సేవ చేయని చెప్తున్నాడు ఒక శాస్త్రంలో. అదేవిధంగా ఇక్కడ కృష్ణుడు కూడా చెప్తున్నాడు, నా భక్తులే నాకు అధికం, నేను వాళ్ళ యొక్క ప్రేమ ముందు ఓడిపోవడానికి, వాళ్ళ ప్రేమ చేత జయింపబడడానికి రెడీగా ఉంటాను. అట్లా భక్తుల ప్రేమ చేత జయింపబడే ఓ నా దామోదర, నీకు వందలాది ప్రణామాలు అలని వర్ణిస్తున్నాడు. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ శ్లోకం 4వ శ్లోకంలోకి వెళ్దాం. ఈ 3 శ్లోకాలు కూడా మీరు ఒకసారి వివరణ విని చూడండి. 3 శ్లోకాలలో కూడా స్వామి ఎక్కడా కూడా అసలు ఆయన మనసులో ఏ కోరిక ఉందని చెప్పి బయట పెట్టలా. అతనికి సత్యవ్రతముని ఏ కోరిక ఉంది చెప్పలా, అతనికి ఏమి కావాలో చెప్పలా, అతను ఏం అడుగుతున్నాడో చెప్పలా, అసలు ఎందుకు ఈ దామోదరుని స్తుతిస్తున్నాడో చెప్పలా. 3 శ్లోకాలలో కూడా స్వామిని వర్ణించాడనమాట. ఇక్కడ 4వ శ్లోకంలో తన మనసులో ఉన్న కోరికల యొక్క చిట్టాన్ని బయట పెడుతున్నాడు. పెద్ద చిట్టా అది. ఏమిటంటే, వరం దేవ మోక్షం నా మోక్షావదేంబా నచాన్యం వృణేహం వారేషదపిహాం ఇదం తేవ పూర్ణాద గోపాల బాలం సదా మే మనస్యాభిరస్తం కిమన్యే. 4, 5, 6 3 శ్లోకాలలో కూడా అతను చిన్న చిన్న కోరికల చిట్టా మొత్తం బయట పెట్టాడు. ఓ దేవా, నీవు అన్ని రకాల వరములు ఇవ్వడానికి సమర్థుడు అయినప్పటికీ నేను నిరాకార ముక్తిని కానీ వైకుంఠంలో శాశ్వత జీవితమును ఇచ్చే సర్వోత్తమ ముక్తి కానీ నవవిధ భక్తి ద్వారా పొందగలిగిన మరి ఏ విధము వరమును నేను కోరను. ఓ స్వామి, నేను కేవలము బృందావనంలో బాలగోపాలునిగా ఈ నీ రూపము సర్వదా నా హృదయములో ప్రకటితము కావాలని కోరుకుంటున్నాను. ఇంతకంటే మరే వరమైనను నాకేమి ప్రయోజనము. చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడంటే నాకు వరం కావాలంటున్నాడు. ఆ వరం ఏమిటి? వరం దేవ మోక్షంన మోక్ష అవధి. నాకు మోక్షం వద్దు స్వామి, జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటపడాలి అనుకోవట్లేదు నేను. తర్వాత దానికన్నా ఇంకా ముఖ్యమైనది మోక్ష అవధి, అంటే జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి శాశ్వతముగా బయటపడి వైకుంఠ లోకాలలో నివాసము, అది కూడా నాకు వద్దు. మోక్షము కానీ మోక్ష అవధి కానీ వద్దు అంటున్నాడు. సరే, ఈ 2 వద్దు, మరి ఇంకేం కావాలి? ఆయనే చెప్తున్నాడు, నవవిధ భక్తి ద్వారా పొందే ఎటువంటి వరము కూడా నేను కోరను. మరి నీకేం కావాలి? ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పదం చూడొచ్చండి, వపుర్ నాద అన్నారు. నాద అంటే బద్రీనాథుడు, ద్వారకానాథుడు, జగన్నాథుడు, రంగనాథుడు, వీళ్ళ ఎవ్వరు వద్దు నాకు. నాకేం కావాలి? ఆ గోపాలనాథుడు, ఆ గోపీనాథుడు చేసినటువంటి లీలలు నిరంతరము నీ గోపాల బాలుని రూపము మీద ధ్యానం చేయాలి. ఆ లీలలు నా యొక్క మనసులో ప్రకటితము కావాలి. ఇంతకంటే నాకు మరే వరము వద్దు స్వామి, నాకు ఇంకేం ప్రయోజనం అని అడుగుతున్నాడు. 5వ శ్లోకం. ఇదం తే ముకాంబోజ మత్యంత నీలై ఋతం కుంతలై స్నిగ్ధ రక్తైశ్చ గోప్య ముహుశుంభితాంబింబ రక్తాధరం మే మనస్యా విరస్తామలం లక్షలాభై. ఓ స్వామి, నీ మెత్తని నల్లని కురులతో చుట్టబడిన నీ ముఖ పద్మమును యశోదామాత మరలా మరలా ముద్దాడుతుంది. మరియు నీ పెదవులు బింబాఫలము వలె ఎర్రగానున్నవి. నీ ముఖపద్మము యొక్క ఈ సుందర దృశ్యము నా హృదయములో సదా ప్రకటితముగాక. నాకు వేలకు వేల ఇతర వరముల ఉపయోగమేమీ లేదు. ఫస్ట్ భగవంతుడిని వర్ణించాడు. ఎట్లా అంటే, నీ ముఖం ఎట్లా ఉందంటే బ్లూయిష్ కలర్లో ఉందన్నమాట.
మంచి బ్లూ కలర్లో ఎట్లా ఉంటుంది లోటస్ అట్లా ఉంది. అదే విధముగా ముఖమేమో రెడ్డిష్ కలర్లో ఉంది. యశోదామాత దానిని ఆ బుగ్గలని ముద్దాడుతూ ఉంది నీ యొక్క ముఖ పద్మముని. ఆ దృశ్యము నాకు కావాలి. సదా మనస్యావిరస్తాం కిలంబే. ఇంత అందంగా ఉన్న ముఖార విందము నా హృదయంలోనే ప్రకటితమైపోవాలి. సేమ్ ఇదే ప్రహ్లాద్ మహారాజ్ అడిగారండి. మనందరం కూడా అందులో చూసాము మహావతార్ నరసింహ మూవీలో. భగవంతుడి యొక్క దర్శనము నా మనసులో నిరంతరం జరగాలి. ప్రతి నిత్యం అందులో ఉన్న ఇందులో ఉన్న అన్నిట్లో కూడా ప్రతి వస్తువులో కూడా నీ యొక్క దర్శనం నాకు లభించాలి అని స్వామిని సత్యవ్రతముని అడుగుతున్నాడు. అసలు కోరిక ఇక్కడ మొదలు పెడతాడు 6వ శ్లోకంలో. ఏమంటున్నాడు? నమో దేవ దామోదరానంత విష్ణు ప్రసీద ప్రభో దుఃఖ జ్వాలాం దిమగ్నం కృపా దృష్టి వృష్ట్యాతి దినం బతానో గృహానే శమామగ్న మే దక్షి దృశ్య. ఓ దేవా, దామోదర, అనంత, విష్ణు, ప్రభో, భగవంతుడి యొక్క 5 పేర్లని వర్ణించి నా యొక్క నమస్కారములు అంటున్నాడు. ఓ దామోదర, ఓ అనంత, ఓ విష్ణు, ఓ ప్రభు, ఓ నా స్వామి, నాపై కృపజూపుము. నాపై కృపా దృష్టిని వర్షించి ప్రాపంచిక దుఃఖ సాగరములో మునిగిన ఈ మూర్ఖుని దరిచేర్చి నా కళ్ళకు దర్శనమివ్వు. అర్థమైందా అతడి యొక్క కోరిక ఏంటో? ఫైనల్గా ఇందాకటి దాకేమో నా మనసుకి దర్శనం ఇవ్వు, నా మనసులో దర్శనం ఇవ్వు, అంతర్దర్శనాన్ని నాకు కలగజేయి స్వామి అని అడిగాడు. ఇక్కడ తన యొక్క డీప్ డిజైర్ని బయట పెట్టాడు. నా కళ్ళకు దర్శనమివ్వు, నా కళ్ళకు దర్శనమివ్వు అనని. దుఃఖసాగరంలో మునిగిపోయి ఉన్నాను స్వామి, నీ యొక్క కృపా దృష్టిని కలిగించి దీనావస్థలో ఉన్న నేను అజ్ఞానంలో మునిగిపోయి ఉన్నాను. అక్షిదృక్షియ, నాకు సాక్షాత్ దర్శనాన్ని కలిగించు స్వామి. నీ యొక్క సుందరమైన రూపాన్ని ఇప్పుడు దాకా వర్ణించేటువంటి రూపం ఉంది కదా, బృందావనంలో గోపాల బాలుడి రూపము, యశోదామాత చేత ఎన్నోసార్లు ముద్దులాడబడిన నీ యొక్క ముఖార విందాన్ని, ఆ బింబ ఫ్రూట్ లాగున్న ఆ ముఖాన్ని నాకు నా కళ్ళకి దర్శనం కలిగించు స్వామి అని చెప్పి తను ప్రార్థిస్తున్నాడు అనమాట. అది ఎలాగా అని కూడా తనే చెప్తాడు 7వ శ్లోకం. కుబేరాత్మజౌ బద్ధ మూర్తైవ యద్వత్ త్వయా మోచితౌ భక్తి భజౌ కృతౌ చ తథా ప్రేమ భక్తిం స్వాకమే ప్రయశ్య నమోక్షే గ్రహో మేస్తి దామోదరే నమోక్షే గ్రహో మేస్తి దామోదరే. స్వామి, ఓ దామోదర, ఏ విధముగానైతే నీవు చక్కరోటికి కట్టుబడిన తర్వాత కుబేరుని 2 పుత్రులైన నలకుబేర మణిగ్రీవులను నారదుని శాపము నుండి విముక్తి కలిగించి మహాభక్తులుగా మార్చావో, అదే విధముగా నాకు నీ పట్ల ప్రేమ భక్తిని ప్రసాదింపుము. నేను కేవలము దీని కొరకే పరితపిస్తున్నాను. నాకు మరే రకమైన ముక్తి పైన కోరిక లేదు, మరొక మోక్షం అవసరం లేదు. ప్రేమ భక్తిని ప్రసాదింపుము. ఆయన అడిగిన 2వ కోరిక అండి ఇది. ఫస్ట్ కోరిక ఏమడిగాడు? నాకు అక్షిదృక్షియ, నాకు సాక్షాత్ దర్శనాన్ని కలిగించు స్వామి అని అడిగాడు పైన 6వ శ్లోకంలో. అడుగుతున్నాడు? తథా ప్రేమ భక్తిం స్వకామే ప్రయక్ష నమోక్షే గ్రహో మేస్తి దామోదరేహ. నాకు ఆ ప్రేమ భక్తి, కుబేరుడి యొక్క 2 కొడుకులు మందాకిని గంగా నదిలో ఆ మంతుపాన్యం తాగి నారదుని శాపానికి గురైన వాళ్ళకి నీ ప్రేమ భక్తిని ఎట్లాగైతే ప్రసాదించి వారికి మోక్షాన్ని ప్రసాదించావు, నాకు ఆ మోక్షం వద్దు స్వామి, నాకు కావాల్సినది ప్రేమ భక్తి మాత్రమే అని తన యొక్క అల్టిమేట్ డిజైర్ని బయట పెట్టిపోయాడనమాట స్వామి ఇక్కడ. సత్యవ్రత ముని.
ఎందుకు ఆయన ప్రేమ భక్తి మాత్రమే అడిగాడు, ముక్తి వద్దు అంటున్నాడు? ఎవరైనా సరే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు మోక్షం కావాలంటే తదాస్తు అని అనేస్తాడు భగవంతుడు వెంటనే. ముక్తిని ఎంతో ఈజీగా ఇస్తాడు కానీ తన భక్తిని మాత్రం ఇవ్వడండి. తన భక్తిని ఇవ్వాలంటే కొన్ని కోట్ల సంవత్సరాలు, కొన్ని కోట్ల జన్మలు ఎదురు చూడాలి. ధ్రువుడికి 6 నెలలు పట్టింది ఆ ముక్తిని పొందటానికి. ఎందుకు? తను ప్రేమ భక్తి మార్గంలో వెళ్ళాడు కాబట్టి. కానీ ధ్రువుడికి 6 నెలల్లో ప్రసాదించాడు స్వామి తన యొక్క దర్శనాన్ని. కానీ దక్షుడికి 5 మన్వంతరాలు పైగా పట్టింది. అవన్నీ తెలిసినవాడు కనుకే ఇక్కడ ఆయన ఏమడుగుతున్నాడంటే, నాకు అవేమి వద్దు స్వామి, నాకు కావాల్సింది నీ యొక్క ప్రేమ భక్తి. ఆ ప్రేమ భక్తి మాత్రమే నాకు కావాలి స్వామి. దీనికోసమే పరితపిస్తున్నాను. మరొక మార్గము లేదు నాకు. నాకు మరో రకమైన ముక్తి అవసరం లేదు అని చెప్పాడు. చిట్ట చివరిగా కంక్లూషన్ ఇస్తే ఆయన ఏం చెప్తున్నాడంటే, నమస్తేస్తు దామ్నే స్ఫురా దీప్తిదామ్నే త్వదీయోదరాయాద విశ్వస్య దామ్నే నమో రాధికాయే త్వదీయ ప్రియాయే నమో నందలీలాయ దేవాయ తుభ్యం నమస్తేస్తు దామ్నే స్ఫురా దీప్తిదామ్నే త్వదీయోదరాయాద విశ్వస్య దామ్నే నమో రాధికాయే త్వదీయ ప్రియాయే నమో నందలీలాయ దేవాయ తుభ్యం. ఓ దామోదర, ముందుగా నీ ఉదరమునకు కట్టబడిన దేదీప్యమానమైన త్రాడుకు నా ప్రణామాలు అర్పిస్తున్నాను. తరువాత విశ్వమంతటికి నెలమైన నీ ఉదరమునకు నా ప్రణామాలు అర్పిస్తున్నాను. నీకు మిక్కిలి ప్రియమైన శ్రీమతి రాధారానికి నా వినయపూర్వక ప్రణామాలు మరియు అనంత లీలలను ప్రదర్శించే దేవాది దేవుడివైన నీకు నా సమస్త ప్రణామములను అర్పిస్తున్నాను. చూడండి, ఒక భక్తుడు ఏ విధంగా ప్రార్థించాలి అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే ఈ దామోదరాష్టకము. ఫస్ట్ 3 శ్లోకాలలో భగవంతుని వర్ణించాడండి. తర్వాత ఆయనకు కావాల్సిన వరాలన్నీ కూడా 4, 5, 6, 7 శ్లోకాలలో 6 శ్లోకాలలో వర్ణించాడు. 7వ శ్లోకంలో వారికి ఎలా ప్రసాదించావో నాకు అలాగే ప్రసాదించు స్వామి. అర్హత లేనప్పటికీ, దీన అవస్థలో మునిగిపోయి ఉన్నప్పటికీ, అజ్ఞానంలో ఉన్నప్పటికీ నీ యొక్క కృపా దృష్టిని మా మీద చూపించు స్వామి అని అడిగాడు. చిట్ట చివరిగా ముగించే ముందు స్వామి యొక్క ఉదరానికి నమస్కారాలు అంటున్నాడు. స్వామికి ఉదరాన్ని కట్టబడిన తాడుకి నమస్కారాలు అంటున్నాడు. అదేవిధంగా రాధారానికి కూడా నమస్కారాలు అంటున్నాడు. ఎందుకు అసలు ఇది రాధారాణి యొక్క పేరు వచ్చింది? ఎందుకు ఆవిడ్ని తీసుకొచ్చాడు చిట్ట చివరిన అంటే, ఆయన రికమెండేషన్ లెటర్ రాసుకుంటున్నాడండి. ఎందుకంటే ఒకసారి భగవంతుడు నారదముని అడుగుతాడనమాట, స్వామి నీ యొక్క కృప లభించాలంటే మార్గం ఏమిటి అని. అప్పుడు స్వామి నారదుడికి చెప్తున్నాడనమాట, సత్యం సత్యం పునః సత్యం సత్యం ఏవ సత్యం సత్యం పునః సత్యం సత్యం ఏవ పునః పునః వినా రాధా ప్రసాదేన మత్ ప్రసాదో న లభ్యతే. ఓ నారద, ఇదే నిజం, ఇదే నిజం, ఇదే సత్యం. ఏమిటా సత్యం? వినా రాధా ప్రసాదేన మత్ ప్రసాదో న లభ్యతే. శ్రీమతి రాధారాణి కృప లేకుండా నా కృప అనేది లభించదు. సింపుల్ ట్రిక్, ఒక చిన్న రికమెండేషన్ లెటర్ రాధారాణికి తన అర్జీని పెట్టాడు. మళ్ళీ ఏమని పెట్టాడు? అనంత లీలలను నీతో పాటు ఉండే, అనంత లీలలను ప్రదర్శిస్తారు. ఎవరు అనంత లీలను ప్రదర్శించేది? కృష్ణుడు రాధారాణి ముందు అనంత లీలలను ప్రదర్శిస్తాడు. రాధారాణి కూడా ఆ లీలల్లో పాలు పంచుకుంటుంది. కాబట్టి ఆ రాధారాణికి కూడా నేను నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న కామెడీ కూడా చేశాడండి ఆయన. కామెడీ అంటే మన భాషలో చెప్తున్నాను కామెడీ అని, దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు. మనము తాడుకి
నమస్సేస్తు దామ్నే. సరే యశోదామాతకి అన్నాడు, గోకులానికి అన్నాడు, కృష్ణుడికి అన్నాడు, రాధారానికి అన్నాడు, కృష్ణుడి యొక్క ఉదరానికి కూడా అన్నాడు. కానీ ఇక్కడ తాడుకి ఎందుకు నమస్కరిస్తున్నాడు? ఎందుకంటే ఆ తాడు భగవంతుడి యొక్క నడుముని కట్టేసింది. ఆ నడుము సకల లోకాలకి, సకల సృష్టులకి, సకలమైనటువంటి విశ్వానికి నెలవు. అటువంటి విశ్వాన్నే బంధించగలిగావమ్మ తాడు. ఆ తాడుకి కూడా నా యొక్క నమస్కారాలు అని చెప్పి తెలియజేస్తున్నాడు అనమాట సత్యవ్రతముని. ఫైనల్గా అసలు ఈ సత్యవ్రతమునికి కావాల్సింది ఏంటంటే రెండు విషయాలండి. ఆయన అడిగింది స్వామి యొక్క విశుద్ధమైనటువంటి ప్రేమ భక్తి, అదేవిధంగా సాక్షాత్ దర్శనం ఆయన కోరుకున్నది. మీరు ఎవరైనా చూడండి ఈ శ్లోకాలు మొత్తంలో కూడా ఆయన తలుచుకుంటే భగవంతుడిని అడిగితే మోక్షం ఇచ్చేస్తాడు, లేదు ఆయన ఐశ్వర్యాన్ని కోరుకోవచ్చు, లేదు ఆయన పెద్ద పెద్ద బంగ్లాలు కోరుకోవచ్చు, లేదంటే సౌందర్యవంతమైన కుటుంబం కావాలని కోరుకోవచ్చు, లేదంటే ఒక ఏమంటాం ఒక ప్లానెట్, నాకు ఈ లోకం కావాలి స్వామి, ఆ లోకాన్ని నేను రాజుగా కూడా పరిపాలించగలుగుతానని కోరుకోవచ్చు. ఏం అడగల, అసలు మోక్షాన్నే తృణప్రాయంగా వదిలేశాడు. మోక్షం కన్నా మించింది మోక్ష అవధి, అది కూడా వద్దన్నాడు. ఆయన అడుగుతుంది ఏంటంటే రెండు విషయాలు. ఆ ప్రేమ భక్తిని నాకు ప్రసాదించి నీ యొక్క దర్శనాన్ని నా కళ్ళకి కలిగించు స్వామి అని మాత్రమే అడిగాడండి. ఒక భక్తుడికి ఉండవలసిన కోరికలు ఏమైనా ఉన్నాయంటే ఈ రెండిటికి మించింది మరొకటి లేదు అని తను ఆచరించి మనకి చూపిస్తున్నాడండి. కాబట్టి మనం కూడా ఈ సత్యవ్రతముని చూపించిన అడుగుజాడల్లోనే నడుద్దాము. అదేవిధంగా మన భక్తిని పరిపూర్ణం చేసుకుందాము. కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, దామోదర హారతి ఇచ్చేటప్పుడు, లేదు ఏ సేవ చేస్తున్నా సరే ఈ దామోదర అష్టకం యొక్క అర్థాన్ని మన మనసులో స్మరించుకోండి. ఆ విధంగా భగవంతుని చేరుకోండి. హరే కృష్ణ. ఈ క్లాస్ని నేను హిస్ గ్రేస్ గౌరాంగ దర్శన్ ప్రభు యొక్క ఆంగ్ల అనువాదంగా మాత్రమే ఇస్తున్నాను. ఇందులో నా యొక్క తెలివితేటలు కానీ నేను చెప్పింది ఏమీ లేదు. ఏదైనా మంచి ఉంది అంటే అది గురువులకి, కృష్ణుడికి మాత్రమే. ఏదైనా తప్పు ఉందంటే తీసుకొచ్చి దాన్ని నా ముఖాన్ని విసిరేయండి. తప్పు ఏదైనా ఉందంటే చెప్తే సరి చేసుకునే ప్రయత్నం చేస్తాను. హరే కృష్ణ. భక్తులందరికీ కూడా నా గౌరవపూర్వక ప్రణామాలు. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. కార్తీక దామోదర మాసానికి జై. యశోదా దామోదర్కి జై. సత్యవ్రతమునికి జై. హరే కృష్ణ.